రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ప్రస్తుతము ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించి ఏపీ మొత్తం కూడా రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఏ పోలీస్ స్టేషన్ లోనైనా, అంటే ఏ ప్రాంతంలోనైనా ఆయనకి సంబంధించి ఏదైనా వస్తే అక్కడ కేసులు పెట్టేయండి అని చెప్పేసి టీడీపీ అన్నది, లేదా కూటమి అన్నది అని చెప్పేసి వార్తలు వినిపిస్తుంది. దీనికి సంబంధించి సిపిఐ నారాయణ గారు కూడా స్పందించారు. సో ఒకవేళ గనక నిజంగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కానీ అరెస్ట్ చేసి జైలుకి పంపించగలిగితే ఆయన ముఖ్యమంత్రిగా తిరిగి వస్తాడు అని. సో అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు అయిపోయి వస్తారని ఒక గట్టి బలమైన నమ్మకం ఉన్నట్టు ఈ మాటల్లో కనిపిస్తూ ఉంది. సో అసలు ఓవరాల్ గా ఏంటి ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉందంటే, ఎలాంటి కేసులు నమోదైనవి, నిజంగానే ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే అంత కీలకంగా మారిందని అనుకోవచ్చా? ఇది బ్రీఫ్ గా మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏమనుకోవచ్చు అంటే ఒక కొత్త దీన్ని క్రియేట్ చేసి వదిలేశారు మరలాను. అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటే అలాగనే ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఈసారి ఆ వైసీపీ అస్త్రంగా వాడిందా, లేకపోతే ఆయనగానే నోరు స్లిప్ అయ్యారు అనుకోవచ్చా? అది ఇంకొకటి ఏంటంటే, నారాయణ గారు ఇంకొక చమత్కారమైన మాట ఏంటంటే, ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చేస్తే ఆయన సీఎం గా నిలబడిపోతాడు అని. ఇప్పుడు నారాయణ గారు ఎప్పుడు కూడా ఒక ట్రెండింగ్ లో ఉండాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి. సో ఎప్పుడో ఏదో ఒకటి, అంటే ఒక 4 రోజులకు ఒకసారి కనపడదు, మామూలుగా దేనిలోనో ఒకటి సోషల్ మీడియాలో కనపడుతూనే ఉంటారు. ఏదో ఒక ట్రెండింగ్, ఒక న్యూస్ అంటూ క్రియేట్ చేయాలని అనుకుంటా. అంటే ఎప్పుడు మర్చిపోతారేమో మన గురించి, పార్టీ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు సిపిఎం సిపిఐల గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెద్ద గొప్పగా ఎక్కడ లేదు. సో అలాంటప్పుడు మనల్ని మర్చిపోతారేమో అనే ఒక ఉద్దేశం ఏ నాయకుడికైనా ఉంటది. సో అట్లాంటి సీనియర్ నాయకులకి అలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒకటి ట్రెండింగ్ లో ఉండాలి. సో ట్రెండింగ్ లో ఉండాలన్నప్పుడు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడాలి. ఆ టాపిక్ ఏంటి? ఇప్పుడు ఈ రోజు నాగేశ్వరరావు గారి గురించి తీసుకోవటం కానివ్వండి. సరే, తీసుకునేది వేరే ఉద్దేశంతో మీరు ఓకే, కొన్ని ఎనలిస్టులు ఉంటారు. సో వాళ్ళ స్వేచ్ఛ ఉంటది చెప్పటానికి, ఓకే, అంతవరకు ఓకే. కానీ జరగనది జరిగింది అని మాట్లాడటం అనేది ఇక్కడ ఖండించాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం గురించి ఒకళ్ళు చెప్పారు, అది ఆయన నాగేశ్వరరావు గారికి గతంలో తీసుకుంటే ఆయన చాలా బాగా విశ్లేషించేవాళ్ళు, ఒక క్రెడిబిలిటీ ఉండేది ఏది. కానీ ఎప్పుడైతే ఆయన వైసీపీకి వకాల్తా తీసుకున్నారో, ఆ పేటిఎం బ్యాచ్ లో ఆయన ఒకడనే నమ్ముతారు. ఇప్పుడు ఎవరు కూడా ప్రజల్లో ఇప్పుడు ఆయన చేసే అనలిస్టులు కానివ్వండి, ఆయన అనాలిసిస్ చేసేది కానివ్వండి, ఏది కూడా జెన్యూన్ అని అయితే నమ్మే పరిస్థితులు లేదు. మొత్తం ఆయన ఒక వైసీపీ వర్గానికి ఒక ఆయన పెయిడ్ ఏమో అని, అందరూ పెయిడ్ ఏమో అని కాదు, పెయిడే అనే అంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంది. అది ఈ రోజున ఏదైతే కూటమి గురించి రకరకాలుగా విచ్ఛిన్నం చేయాలనేది ఒక కుట్ర జరుగుతూనే ఉంది. అది దానిలో ఈయన కూడా భాగం అయ్యారు. సరే, ఈ రోజున ఆయన మాట్లాడింది సరే, జనసేన నాయకులకి అందరికి కోపం వచ్చి వాళ్ళు కేసులు పెట్టి ఉండొచ్చు. పెట్టినా అది ఈ రోజే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారని అంత ఇదేం ఉధృతంగానో, అంత ఉధృతంగానో ఇంకోటి ఏం జరగలేదు. అంటే ఆయనకి అంత బిల్డప్ కూడా ఎవరు ఇవ్వాలని, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆయన పెద్ద ఇది చేయాలని ఎవరికి లేదు. అది కూడా కాకుండా అలాంటి వెళ్ళి ఈ రోజున ఆయన అరెస్ట్ చేస్తే తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయన సీఎం అయి వస్తాడు అనుకుంటే, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అయిపోతే మన రాష్ట్రం ఇలాంటివి అయితే ఉంటది. ఇప్పుడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడని సీఎం అని చెప్పేసి. ఎవరు కూడా అట్లా అవ్వరు. అట్లా అనుకుంటే చాలా మంది జైలుకి వెళ్తున్నారు, చాలా రకాల చేసి వెళ్తున్నారు. వాళ్ళందరూ సీఎంలు అయిపోతున్నారా? ఇంకోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, జైలుకి వెళ్ళి వచ్చాక సీఎం అయ్యారు అనుకోవటం ఇంకొక హాస్యాస్పదంగానే ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 3 సార్లు అయ్యారు జైలుకి వెళ్లకుండా. జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయింది జగన్ ఒక్కళ్ళే కదా, జగన్ ఒక్కళ్ళే, ఇంకెవరు కూడా లేరు. అంటే తమిళనాడు రాజకీయాల్లో అది కామన్ గా జరుగుతాడు. కన్నన జైలుకి వెళ్ళటం, జైలుకి వెళ్ళటం, అది అక్కడ. మరి అలా అనుకుంటా తర్వాత జయలలిత చెల్లి ఆవిడ కూడా వెళ్ళారు, శశికళ ఆవిడ అవ్వలేదు కదా. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చినప్పుడు ఏదో ఒక ఛాన్స్ తో జగన్మోహన్ రెడ్డి, అది కూడా జైలుకి వెళ్ళాడు అని అంటే వెంటనే గెలవలేదు కదా. మీరు చూడండి, 14 ఎలక్షన్లు ఎక్కడ గెలిచారు? ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఈయన జైలుకి వెళ్ళిపోతే ఈయన అంత పెద్ద నాయకుడిగా ప్రజల్లోకి ఏదో గుర్తింపు వచ్చేస్తుంది అనుకోవటం అయితే
అది ఆయన మాట్లాడింది ఇంకొంచెం పబ్లిసిటీ అవుతుంది, దాని గురించి ఇంకొంచెం విశ్లేషిస్తారు జనాలు. అవును. ఏం మాట్లాడాడని కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు, ఇంకా దాని గురించి ఇంకొంచెం విశ్లేషిస్తారు. మాలాంటోళ్ళకి ఒక అంతకుమించి డిబేట్ కి టైం అంతే, దొరికింది, మీలా కాన్సెప్ట్ దొరికింది. మీడియాకి అయితే ఇంకొంచెం ఛానల్లో ఇంకో 4 రోజులు సాగదీసి ఇంకొంచెం దాన్ని డిబేట్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఆయన్ని జైలుకు తీసుకెళ్తే దాని మూలాన రాష్ట్రాలు స్తంభించిపోయి ఏదో ఇప్పుడు కాక్రోచ్ ది అనేది కొంచెం సెన్సేషనల్ గా ఉంది కాబట్టి నారాయణ గారు కూడా ఆ కాక్రోచ్ అనే వాడి కొన్ని కాక్రోచ్ బయట వస్తాయి అని అనే వర్డ్ తీసుకోవటం జరిగింది. ఏది ఎన్ని కాక్రోచ్లు వచ్చినా ప్రజల విజనే కదా ఫస్ట్, ప్రజలు ఆలోచించేదే. ఎవరు అవును. ఎన్ని అల్టిమేట్ ఎవరు, ప్రజా తీర్పే. ఎవరు సీఎం అవ్వాలన్నా, ఎవరిని ఇంట్లో కూర్చోపెట్టాలన్నా, ఏం చేయాలన్నా అల్టిమేట్ ప్రజల డెసిషన్. సో దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఇప్పుడు ఈయన నాగేశ్వరరావు లాంటి వాళ్ళు సీఎం అయిపోతే ఇంకా ఈయన వన్ సైడ్ ఇప్పుడే చూస్తున్నాం, ఒక ఎనలిస్ట్ గా ఉండే వన్ సైడ్ డెసిషన్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు అవును. అలాంటి వ్యక్తులు సీఎం కావాలని ఎవరు కోరుకోరు. దానికి ఇంకా గట్టి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వ్యక్తుల్ని ఎలా ఇంటికి పరిమితి చేయాలని చూస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. నమస్తే.